ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. రేవంత్ కబంధ హస్తాల నుంచి ప్రజలను కాపాడుకుంటాం. ఈ నెల 29న దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ పిలుపు. చివరి దశకు కులగణన సర్వే డేటా ఎంట్రీలో నాణ్యతపై దృష్టి సారించాలి అన్న భట్టి. ఎమ్మెల్సీ కవిత నివాసంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ సమావేశం. తెలంగాణ జాగృతి బీసీ కుల సంఘాల నేతలతో కవిత భేటీ. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. అనుమతి లేకుండా ధర్నా చేశారు అని హుజూరాబాద్ పోలీసుల కేసు. అక్రమ నిర్మాణాల కేసులో సినీ నటుడు అలీకి నోటీసులు. నవాబ్పేట మండలం ఎక్మామిడిలో అక్రమ నిర్మాణాల ఆరోపణ. అలీకి నోటీసులు జారీ చేసిన గ్రామ కార్యదర్శి శోభారాణి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. రోడ్డు ప్రమాదాలకు ఆటోలే ప్రధాన కారణమంటూ కామెంట్స్. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గాజువాకలో భారీ ర్యాలీ. మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో పోరాటం ఉధృతం. ప్రజారోగ్యంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం. విశాఖలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న డయేరియా, అతిసార వ్యాధితో చికిత్స పొందుతున్న బాధితులు. నెల్లూరు జిల్లా జంగంరెడ్డిపల్లె వద్ద తెల్లరాయి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులు. రెవెన్యూ అధికారులకు వినతి పత్రం. 108 అంబులెన్స్లోనే మహిళకు ప్రసవం. అత్యవసర పరిస్థితుల్లో పురుడు పోసిన సిబ్బంది. తల్లి బిడ్డ క్షేమం. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో ఘటన. నాగర్ కర్నూల్లో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు. పెచ్చులు ఊడిపడ్డంలో భయాందోళనకు గురవుతున్న విద్యార్థులు. విజయనగరం జిల్లాలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. నిత్యం దుమ్ము ధూళితో దర్శనమిస్తున్న రోడ్లు. శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో దారుణం. 9వ తరగతి విద్యార్థిని చితకబాదిన కరెస్పాండెంట్. బాలుడికి తీవ్ర గాయాలు. ఆసుపత్రిలో చికిత్స. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక పూజలు. తెల్లవారుజాము నుంచి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. వికసిత్ భారత్ లో యువత పాత్ర కీలకం. మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ. రేపే మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం. భేటీలో సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం. సీఎం రేస్లో ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. 16 బిల్లులను ప్రవేశపెట్టేందుకు అధికార బీజేపీ ప్లాన్. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష భేటీ. అక్రమ కేసులను ప్రస్తావించనున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు. భారత ఎన్నికల ప్రక్రియపై మస్క్ ఆసక్తికర కామెంట్స్. ఒకే రోజులో 640 మిలియన్ల ఓట్లను లెక్కించడంపై ప్రశంసలు. హ్యాష్ మనీ కేసులో డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట. శిక్షను నిరవధికంగా వాయిదా వేస్తూ తీర్పిచ్చిన కోర్టు. అంతకంతకు పెరుగుతున్న బంగారం ధర. 80,000కు చేరువలో 10 గ్రాముల పసిడి. పెర్త్ టెస్టుపై పట్టు బిగించిన టీమిండియా. సెంచరీతో ఇరగదీసిన యశస్వి జైస్వాల్. 400 పరుగులు దాటిన ఆధిక్యం.